లేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీ మెడలు వంచి నువ్వు ఏవైతే 6 గ్యారెంటీలు ప్రజలకు ఇస్తా అని చెప్పినవో ఆ 6 గ్యారెంటీలు నువ్వు ఇచ్చే వరకు నేను ప్రశ్నిస్తూనే ఉంటాం. నీ 420 హామీలు నువ్వు ఏవైతే ప్రజలకు ఇస్తామని హామీ ఇచ్చినవో అవి ఇచ్చే వరకు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ నువ్వు కేసులు పెట్టి ఈ పోలీసు వాళ్ళని వందలాది మందిలను పెట్టి మమ్మల్ని బెదిరిస్తే ఇలా భయపడేటోడు ఎవ్వరు లేడు. ఇవాళ నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఇవాళ నేను ఆ రివ్యూ మీటింగ్కి బాజాబ్తు నేను ఒక శాసనసభ్యునిగా ఇవాళ బాజాబ్తు ఒక శాసనసభ్యునిగా ఇన్విటేషన్ ఇస్తే ఆ మీటింగ్లకు పోయినా. ఇవాళ మంత్రుల ముంగటనే గొర్ర 100 మంది పోలీసులు నేను ప్రశ్నలు అడుగుతున్నందుకు, రైతుల పక్షాన నిలబడుతున్నందుకు నన్ను గుంజుకొని పోతుంటే మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఇది చేయడం మీరు తప్పు అని మంత్రులు ఎందుకు ఆపుతలేరు అని నేను అడుగుతా ఉన్నాను. బరాబర్ మేము అడుగుతాం, అడిగితే జవాబు చెప్పుర్రి. మీకు చాతన కాకపోతే మాకు చాతన అవుతలేదు, మేము తప్పు చేసినామని చెప్పుర్రి. అది ఎప్పుడు మాత్రం చాతన అవుతలేదు, దానికి జవాబు చెప్పరు. వాళ్ళని గుంజుకొని పోయి పోలీస్ స్టేషన్లలో పెడతామంటారు, కేసులు పెడతామంటారు, లేకుంటే దాడులు చేస్తామంటారు. ఏం దాడులు చేస్తారు? ఎన్ని రోజులు దాడులు చేస్తారు? భయపడతామా దాడులు చేస్తే? మీరు ఖచ్చితంగా నేను చెప్తున్నా, పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్ సిగ్గు శరము లజ్జ మానము అన్నం తింటుంటే ఇలా నీకు దమ్ముంటే రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేయి, ఆడ కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేయి, నువ్వు గెలుస్తావా చూస్తా. చలో నీకు దమ్ముంటే సవాల్ విసురుతున్నా, ఈ 10 మంది ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేయరి. హుజరాబాద్ ఎమ్మెల్యేకి నేను కూడా రాజీనామా చేస్తా. పోటీకి దిగుదాం, ప్రజల పక్షాన నిలబడదాం. ప్రజల పక్షాన నిలబడి ప్రజలు ఏమి జవాబు చెప్తారో, ఎట్ట జవాబిస్తారో చూద్దాం. పారి మీకు దమ్ము లేదా? మీకు దమ్ము లేదా? మీ 10 మంది రాజీనామా చేయరి, నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా. అవసరమైతే కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేస్తాం. ఎలక్షన్లకు పోదాం, చూద్దాం. ఇక మీరేంది మేమేందో చూసుకుందాం. ప్రజలు జవాబు చెప్తారు కదా, దీనికి జవాబు చెప్పరు. దాడులు చేస్తాం, కొడతాం, గుద్దుతాం, పోలీస్ కేసులు పెడతాం. అసలు నేను అడుగుతున్నా, నిన్న సిగ్గు శరము లజ్జా మానం ఉందా? మా యాదాద్రి భువనగిరి జిల్లాలో మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తారా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసుకొని కింద కొడతారు రేవంత్ రెడ్డి గారు. సిగ్గుందా? చావు నోట్ల తలబెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారి ఫోటో తీసి కింద ఎట్లా కొట్టబుద్ధి అయింది మీకని నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కుర్చీలో కూర్చుందంటే అది కేసీఆర్ గారి భిక్షనా కాదా? ఇలా తెలంగాణని ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా హైదరాబాద్ని ఇవాళ భారతదేశంలోనే టాప్ సిటీగా నిలబెట్టింది కేసీఆర్ గారు కాదా? ఇలా భారతదేశంలోనే ఇలా గ్రామ పంచాయతీ బెస్ట్ గ్రామ పంచాయతీలో అవార్డులు 25 ఇస్తే 19 వచ్చినాయి. అవి కేసీఆర్ గారు చేయబట్టి కాదా? ఇలా 33 జిల్లాలని